మా మిషన్కి 120 రాడ్లు ఉంటాయి. దాదాపు అంటే 120 రాడ్లలో ఎక్కడ పెద్ద రాయి తగిలితే అక్కడ వచ్చేసి ఒక్క రాడ్డు బెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ బెండ్ అయిన రాడ్డు చైన్లో నుంచి బోల్టాలు తీసి మళ్ళీ బయటికి తీసిన తర్వాత అది స్టడీ చేసి ఎక్కించుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఈ విధంగా స్టడీ చేస్తున్నాం. చూడండి ఒకసారి, సింపుల్గా అనమాట. రించితో ఆ బెండ్ అయిన పాటు స్టడీ చేసుకొని పైకి వచ్చేటట్టు దాన్ని మన సుత్తెతో కొడితే సరిపోద్ది అనమాట. అయితే ఎందుకంటే మీరు బయటికి తీసి స్టడీ చేసి ఎక్కించాలంటే చాలా టైం కూడా చాలా తీసుకుంటుంది. అవన్నీ అవసరం లేకుండా స్టడీగా చూడండి ఒకసారి ఎంత స్టడీగా వచ్చిద్ది. ఆ విధంగా స్టడీగా పట్టుకొని రించి పట్టుకొని కొట్టుకోవచ్చు. అలా కొడితే స్టడీ అయిపోద్ది అనమాట. చూడండి ఒకసారి, ఇట్లా అనమాట స్టడీ అయిపోయింది. చూడండి, సింపుల్గా 2 నిమిషంలో పని అయిపోద్ది అనమాట. ఈ విధంగా చేసుకుంటే మీకు ఎప్పటికైనా కూడా టైం చాలా కవర్ అవుతుందండి. ఇట్లా ఇంజన్ స్టార్ట్ చేయకుండా కూడా ఇట్లా దీంతో తిప్పుకోవచ్చు అనమాట చైన్. దాని తర్వాత వచ్చేసి మీరు ఎక్కడ బెండ్ రాడ్ ఉంది అక్కడ నిలబెట్టుకొని కరెక్ట్గా పళ్ళ చక్రం మీద, మీకు డౌట్ రావచ్చు పళ్ళ చక్రం ఏదైనా దెబ్బతింటుందేమని. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. చూడండి, 10 రాడ్లకు ఒక దగ్గర వచ్చేసి పైపులో లోపల రాడ్ ఉంటుంది అనమాట. అంటే చైన్ దగ్గరికి జరగకుండా అది సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ చేసిన దగ్గర బెండ్ అయితే నీకు రాడ్ బయటికి రాదు, కట్ చేసి తీసేయాల్సి వస్తుంది. ఆ రాడ్ అప్పుడు వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇలా చేసుకొని కొడితే ఆ రాడ్ సింపుల్గా ఎప్పుడైనా కూడా లోపల రన్ అవుతుంటుంది. అవును, ఒకసారి అట్లా ఈ విధంగా కొట్టుకోవచ్చు. చూడండి ఒకసారి.